Hi students. So last video I will discuss you properties of vectors. So properties of vectors lo addition of vectors, multiplication of vectors and alage subtraction of vectors నేర్చుకున్నాను. In this topic లో scalar product or dot product గురించి explain చేస్తాను. So let us consider a bar and b bar be two vectors. The scalar product is a bar dot b bar equal to magnitude of a bar dot magnitude of b bar dot cos theta. ఈ magnitude of a bar నే modulus of a bar అని కూడా అనొచ్చు. ఈ magnitude of b bar నే modulus of b bar అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ ఆల్రెడీ స్కేలార్ ప్రొడక్ట్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు? a bar dot b bar equal to modulus of a bar dot modulus of b bar dot cos theta. సో ఇవన్నీ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ దేనికి? స్కేలార్ ప్రొడక్ట్కి స్కేలార్ ప్రొడక్ట్ ప్రాపర్టీస్. సో అందులో ఫస్ట్ ప్రాపర్టీ అన్నది సో ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు బీ బార్ డాట్ ఏ బార్. సో ఈ కండిషన్ అన్నది ఎక్కడ యూజ్ చేస్తున్నాం ఆల్రెడీ? సో ఈ బార్స్ అనేవి నెగ్లెక్ట్ చేస్తే ఏ డాట్ బి ఈక్వల్ టు బీ డాట్ ఏ కాంపిటేటివ్ కండిషన్ గ్రూప్ థియరీలో నేర్చుకుంటారు ఆల్రెడీ. ఎబిలియన్ గ్రూప్ ఆర్ కాంపిటేటివ్ గ్రూప్. సో ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు బీ బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఏ కాంపిటేటివ్. సో ప్రొడక్ట్ ఏంటి? కాంపిటేటివ్. స్కేలార్ ప్రొడక్ట్ కాబట్టి స్కేలార్ ప్రొడక్ట్ ఈజ్ ఏ కాంపిటేటివ్. సో ఫస్ట్ ప్రాపర్టీ అనేది స్కేలార్ ప్రొడక్ట్లో ఫస్ట్ ప్రాపర్టీ ఎలా యూస్ చేసుకోవచ్చు? ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు బీ బార్ డాట్ ఏ బార్. అంటే క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ ఏ బార్ డాట్ బీ బార్ యూస్ చేస్తే సో దట్ ఈక్వల్ టు బీ బార్ డాట్ ఏ బార్ అని కూడా యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాపర్టీ అనేది ఏ బార్ perpendicular to b bar if and only if a bar dot b bar equal to 0. So necessary and sufficient condition కూడా యూస్ చేయొచ్చు. సో necessary condition is a bar perpendicular to b bar and sufficient condition is a bar dot b bar equal to 0. అంటే యాంగిల్ ఇక్కడ a bar perpendicular to b bar అంటే యాంగిల్ ఎలా వస్తుంది? 90 degrees కండిషన్ హోల్డ్ అవుతుంది. రైట్ యాంగిల్. సో theta equal to 90 degrees. సపోజ్ ఇది ఏ బార్ అనుకున్నాను, ఆల్రెడీ ఏ బార్ అనే వెక్టర్ యూస్ చేశాను, బీ బార్ అనే వెక్టర్ యూస్ చేశాను. సో ఈ రెండు ఆల్రెడీ పర్పెండిక్యులర్ కండిషన్ హోల్డ్ అయితే దట్ మీన్స్ ఏ బార్ పర్పెండిక్యులర్ టు బీ బార్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు 0. ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఆఫ్ ఏ బార్ పర్పెండిక్యులర్ టు బీ బార్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ స్కేలార్ ప్రొడక్ట్. సో థర్డ్ ప్రాపర్టీ అనేది ఇట్ సెల్ఫ్ కండిషన్ అనేది ఇట్ సెల్ఫ్ కండిషన్ హోల్డ్ అవుతుంది. స్కేలార్ ప్రొడక్ట్ అనేది ఏ బార్ డాట్ బీ బార్ ఏ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే రిజల్ట్ ఓరియంటెడ్ అనేది ఎలా వస్తుంది? ఏ స్క్వేర్లో యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చేస్తున్నాం ఆల్రెడీ ఏ స్క్వేర్ అనేది. అంటే మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏ బార్ డాట్ ఏ బార్ యూజ్ చేసినప్పుడు ఏ స్క్వేర్ వాల్యూ వస్తుంది. అంటే రిజల్ట్ అనేది మీకు ఆల్రెడీ ఏదైనా సపోజ్ మిస్టేక్ చేశారు, అప్పుడు ఏ స్క్వేర్ రాలేదు, మీకు ఏదో వచ్చింది, కానీ కంపల్సరీ ఏ స్క్వేర్ మాత్రమే వస్తుంది. ఏంటి ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా కింద యూజ్ చేస్తాం ఈ ప్రాపర్టీ అనేది. ఏ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏ బార్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మాత్రమే వస్తుంది. సపోజ్ మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏ స్క్వేర్ రాలేదు, అనదర్ వాల్యూ వచ్చింది అంటే మిస్టేక్. కంపల్సరీ ఇది ఈ ప్రాపర్టీ ఏ బార్ డాట్ ఏ బార్ అంటే దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మాత్రమే వస్తుంది. ఇది ఎనీ వెక్టార్, ఏ వెక్టార్ యూజ్ చేసినా ఏ వెక్టార్కి మీరు ప్రొడక్ట్ యూజ్ చేయాలి, స్కేలార్ ప్రొడక్ట్ ఆర్ డాట్ ప్రొడక్ట్లో యూజ్ చేసినప్పుడు కంపల్సరీ ఏ స్క్వేర్ మాత్రమే వస్తుంది. సపోజ్ మీరు మిస్టేక్ వచ్చింది అంటే ఎక్కడో మీరు మిస్ చేస్తారు ఆల్రెడీ వాల్యూ అనేది ఈ రిజల్ట్స్. సో పర్పెండిక్యులర్ కండిషన్ వచ్చినప్పుడు కంపల్సరీ దాని యొక్క రిజల్ట్ ఏమవుతుంది? ప్రొడక్ట్ అనేది స్కేలార్ ప్రొడక్ట్ అనేది ఈక్వల్ టు 0 అయిపోతుంది. అలాగే కాంపిటేటివ్ కండిషన్ ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు రైట్ సైడ్ పార్ట్ ఏమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది ఈక్వల్ టు రైట్ హ్యాండ్ పార్ట్ దట్ ఈక్వల్ టు బీ బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఏ కాంపిటేటివ్ కండిషన్. సో లాస్ట్ వన్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. సో యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. సో ఇక్కడ టూ వెక్టార్స్ ఏం కన్సిడర్ చేశాను ఆల్రెడీ? ఏ బార్ బీ బార్ యూజ్ చేశాను కాబట్టి ఏ బార్ అండ్ బీ బార్. సపోజ్ మీరు స్మాల్ ఏబీలో యూజ్ చేశారు, అప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు స్మాల్ ఏబీలో రాసుకోవాలి. సో ఇక్కడ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బీ బార్ ఈస్ సో కాస్ థీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ డాట్ మోడ్యులస్ ఆఫ్ బీ బార్. సో అంటే టూ వెక్టార్స్కి మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కాస్ థీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ బై మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ డాట్ మోడ్యులస్ ఆఫ్ బీ బార్. అంటే మీరు ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అండ్ అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీ బార్ అని కూడా అనొచ్చు. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్. ఈ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ అనేవి
ఒకదానికొకటి రైట్ యాంగిల్లో ఉంటాయి, అంటే 90 degrees కండిషన్ హోల్డ్ అవుతాయి. సపోజ్ I cap, J cap, K cap are mutually perpendicular unit vectors in x-axis, y-axis and z-axis in 3-dimensional space respectively. అంటే respectively means I cap లో x-axis లో I cap మాత్రమే యూజ్ చేస్తాం. సో J cap అనేది y-axis మీద డిపెండ్ అవుతుంది, K cap అనేది z-axis మీద డిపెండ్ అవుతుంది. మీకు ఆల్రెడీ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ అనేవి ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమ్లో యూజ్ చేస్తాం. ఆల్రెడీ జామెట్రీలో యూజ్ చేస్తాం. కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఎలా కన్సిడర్ చేయొచ్చు? 3-dimensional స్పేస్. లెట్ us కన్సిడర్ 3-dimensional స్పేస్. సో x యాక్సిస్, y యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్. కోఆర్డినేట్ సిస్టమ్ బట్టి x యాక్సిస్ మీద యూనిట్ వెక్టర్ ఏమవుతుంది? యూనిట్ వెక్టర్ I cap. z యాక్సిస్ మీద యూనిట్ వెక్టర్, y యాక్సిస్ మీద యూనిట్ వెక్టర్ J cap, z యాక్సిస్ మీద K cap. సో ఆర్తోగోనల్ యూనిట్ వెక్టర్స్ అనేవి ఆర్తోగోనల్ యూనిట్ వెక్టర్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు? యూనిట్ వెక్టర్ కాబట్టి క్యాప్ నోటేషన్ ఉంటుంది. సో I cap, J cap, K cap ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టర్స్ ఇన్ x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ ఇన్ 3-dimensional స్పేస్. సో ఈ I cap, J cap, K cap కి రిలేషన్స్. సో రిలేషన్ దేనికి? స్కేలార్ ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ. సో ఆ వాల్యూస్ ఏంటి? I cap ఇంటూ I cap. సో I cap ఇంటూ I cap. సో I cap ఇంటూ I cap యూజ్ చేసినప్పుడు ఫార్ములాని యూజ్ చేయండి. ఆల్రెడీ ఫార్ములాని యూజ్ చేస్తే, సో ఫార్ములాని యూజ్ చేసినప్పుడు వెక్టర్ ఫ్రమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ డాట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఇంటూ కాస్ థీటా. సో I cap అనేది I cap ఇంటూ I cap మాత్రమే యూజ్ చేస్తున్నాను. అంటే థీటా అనేది ఎంత ఉంటుంది? థీటా అనేది 90 అవుతుందా, 180 అవుతుందా? సో 90 అవ్వదు, 180 అవ్వదు. ఓన్లీ I అనేది I మాత్రమే డివైడ్ చేస్తుంది కాబట్టి ఇట్ సెల్ఫ్ కండిషన్ హోల్డ్ అవుతుంది. థీటా అనేది 0 degrees కండిషన్ హోల్డ్ అవుతుంది. కాస్ 0, సో దట్ ఈక్వల్ టు కాస్ 0 వాల్యూ 1. So that equal to magnitude of I bar, magnitude of I bar cos 0 degrees. Cos 0 degrees అంటే 1. So modulus of I bar అంటే so unit vector, magnitude of unit vector is 1. So 1 into 1 cos 0 value 1. So that equal to 1. సో రిమైనింగ్స్ కూడా యూజ్ రిమైనింగ్ వాల్యూస్ J cap, K cap కూడా ఇట్ సెల్ఫ్ ప్రొడక్ట్ యూజ్ చేసినప్పుడు J cap డాట్ J cap ఈక్వల్ టు K cap డాట్ K cap ఈక్వల్ టు 1. సో J cap తోనే మల్టిపుల్ అవుతుంది కాబట్టి యాంగిల్ ఎంత ఉంటుంది? థీటా ఈక్వల్ టు 0 degrees. సో థీటా ఈక్వల్ టు 0 degrees అంటే cos 0 ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఇప్పుడు ఓన్లీ ఇట్ సెల్ఫ్ కండిషన్ వచ్చినప్పటికి ఈక్వల్ టు స్కేలార్ ప్రొడక్ట్ ఏమవుతుంది? ఆర్తోగోనల్ యూనిట్ వెక్టర్స్ లో ఇట్ సెల్ఫ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు I cap ఇంటూ I cap, J cap ఇంటూ J cap, K cap ఇంటూ K cap అనేది ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ ఇట్ సెల్ఫ్ కండిషన్ కాదు, అనదర్ యూనిట్ వెక్టర్ తో మల్టిపుల్ అయితే I cap ఇంటూ J cap. ఫర్ ఎగ్జాంపుల్ I cap ఇంటూ J cap యూజ్ చేసాం ఆల్రెడీ. I cap ఇంటూ J cap అంటే ఫార్ములాని యూజ్ చేస్తే, ఈ ఫార్ములాని యూజ్ చేసామనుకోండి ఆల్రెడీ స్కేలార్ ప్రొడక్ట్ యొక్క ఫార్ములా ఏంటి? మోడ్యులస్ ఆఫ్ I cap డాట్ ఇక్కడ అందర్ వెక్టర్ J తీసుకున్నాం కాబట్టి సో మోడ్యులస్ ఆఫ్ J బార్ డాట్ కాస్. సో ఇక్కడ 0 వస్తుందా? ఇట్ సెల్ఫ్ కండిషన్ కాదుగా, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టర్స్. సో దట్ మీన్స్ ఒకదానికి ఒకటి 90 degrees కండిషన్ హోల్డ్ అవుతుంది. సో I cap, J cap పర్పెండిక్యులర్ టు theta equal to value ఎంత? 90 degrees right angle. So right angle value though cos 90 value 0. So value, so mod magnitude of I bar value 1. So magnitude of J bar value 1. So cos 90 value 0. So result oriented 0. సో ఏదైనా ఎనీ వెక్టర్ తో మల్టిపుల్ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది 0 అవుతుంది. ఇట్ సెల్ఫ్ కండిషన్ హోల్డ్ అయినప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది 1 అవుతుంది. సో కంటిన్యూషన్ అవర్ వీడియో ఇన్ క్రాస్ ప్రొడక్ట్